అందరికీ నమస్తే అండి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద విజయవాడలో మేమంతా సిద్ధం అనే బస్సు యాత్ర జరుగుతున్నప్పుడు రాయితో దాడి చేశారు. పోనీ సాక్షి భాషలో, మనందరికీ ఇష్టమైన సాక్షి పత్రిక భాషలో హత్యాయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయబోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ భాషలో జస్ట్ కణితికి తగిలితే చనిపోయేవాళ్ళు, లేదా కన్నుపోయేది, చాలా ప్రమాదం జరిగిపోయేది కదా. సో మరి ఈ దాడి ఏ విధంగా జరిగిందో, ఎవరి కారకులో అదంతా పోలీసులు ఇన్వెస్టిగేట్ చూస్తున్నారు. అది పోలీసులు ఇష్టం. వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు, చాలా అగ్రెసివ్గా వెళ్ళారు. ఆల్మోస్ట్ చాలా కష్టమైన కేసుని ఛేదించే దిశలో ఉన్నారు. ఎందుకంటే అంత చీకట్లో ఎవరు రాయేశారనేది కనిపెట్టడం అంత ఈజీ కాదు. కానీ పోలీసులు ఛేదిస్తున్నారు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. కాసేపు వదిలేద్దాం. ఇక మరి రాయి దాడి ఘటన రాష్ట్రంలో రాజకీయంగా ఏ విధంగా ఉంది? వైసీపీకి ప్లస్సా మైనస్సా? జనం నమ్ముతున్నారా లేదా? అసలు జనం ఈ రాయి దాడిని వైసీపీకి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ చెప్పిన వెర్షన్ నిజమని నమ్మారా? అంటే టీడీపీ వాళ్ళే రాయితో దాడి చేశారు, వైసీపీ ఎదుగుదలను వారవలేక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తున్నారని వారవలేక కుళ్ళిపోయి కుట్రలతో, కుయుక్తులతో, కన్నింగ్తో, క్రిమినాలిటీతో టీడీపీ అండ్ కూటమి వాళ్ళే కావాలని దాడి చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. అది నమ్ముతున్నారా లేదా? ఇది ఒక సానుభూతి డ్రామా, ఇది ఒక సింపతి డ్రామా. 2019 ఎన్నికల ముందు కోడికత్తి డ్రామా ఎలా ప్లే చేశారో ఇప్పుడు ఒక డ్రామా అనేది నమ్ముతున్నారా? అసలు జనం ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి చూసుకుంటే, యాక్చువల్లీ దీని మీద మన టీం వర్కౌట్ చేశారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా మొన్న శనివారం సాయంత్రం నుంచి కూడా ఆదివారం, సోమవారం, మంగళవారం, ఈరోజు బుధవారం, ఈరోజు మధ్యాహ్నం వరకు దాదాపుగా 1,80,000 మందితో మన టీం మాట్లాడారు. ఈ 4 రోజుల్లో 1,80,000 మందిని ఈ రాష్ట్ర వ్యాప్తంగా మన టీం కలిసి ఆఫ్ ది రికార్డ్ అడిగారు. ఎక్కడ కూడా ఆన్ ది రికార్డ్ అడిగితే ఇటువంటి చెప్పరు. ఎక్కడ వీడియో తీస్తూనో లేదంటే రికార్డ్ చేస్తూనో ఇటువంటి ఇష్యూస్ అడిగితే చెప్పరు. ఏదైనా ఆఫ్ ది రికార్డ్ పర్సనల్గా మాట్లాడితేనే ఇదిగో ఇలా జరిగింది, మీరు నమ్ముతున్నారా, మీరేమనుకుంటున్నారు అనేది అడిగితే ఏదో పర్సనల్గా నమ్మి ఎదుటి వ్యక్తి మీద నమ్మకం కుదిరినప్పుడు చెప్తారు. ఇందులో 1,80,000 మందిని అడిగినప్పుడు 62,000 మంది మేమేమీ చెప్పలేము, మాకేమీ తెలియదు అని అన్నారు. 62,000 మంది అసలు మాకు సంబంధం లేదు, మాకు అసలు తెలియదు, ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో మాకు అసలు అవగాహన లేదు అని అన్నారనమాట. 62,000 మందికి అసలు ఆ ఇష్యూ గురించి అంటే తెలీదు మీన్స్ పట్టించుకోలేదు. ఎవరి తప్పు, ఎవరి వెర్షన్ కరెక్ట్ అనేది వాళ్ళు పట్టించుకోలేదు, పెద్ద సీరియస్ తీసుకోలేదు, వదిలేశారు. సో మిగిలిన 1,18,000 మందిలో, అక్కడ మిగిలిన 1,18,000 మంది ఉన్నారు కదా, దాదాపుగా 78,000 మంది దాడి నిజం కాదు, అదంతా కూడా ఒక డ్రామా, అది ఒక స్క్రిప్టు, అది ముందస్తుగా ప్లాన్ చేసుకున్నది అని 78,000 మంది అభిప్రాయపడ్డారు. అంటే తెలుగుదేశం పార్టీ చెప్పిన వెర్షన్ ఏదైతే ఉందో అదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరిగింది, అలా జరిగింది, ఇలా జరిగింది అనే ఏదైతే ఉందో 78,000 మంది అదే చెప్పారు. దీనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మేము ఈ దాడి నమ్మం, కానీ మేము వైసీపీకే ఓటేస్తాం, ఈ దాడి నిజం కాదు, మా పార్టీ వైసీపీ పార్టీ చెప్తున్నది నిజం కాదు, నిజంగా టీడీపీ వాళ్ళు అలా రాయితో కొట్టలేదు, వాళ్ళు కొట్టేంత అవసరం వాళ్ళకి లేదు, కానీ మేము వైసీపీకే ఓటేస్తాం, మా పార్టీ వైసీపీ అనే చెప్తున్నారు. కానీ ఈ దాడిని మాత్రం నమ్మట్లా, టీడీపీ వాళ్ళు కొట్టారంటే నమ్మట్లా. దాదాపుగా 78,000 మంది. చూసారు ఎలా ఉందో పరిస్థితి. ఇక మిగిలిన 40,000 మంది దాడి జరిగింది, టీడీపీ వాళ్ళే చేశారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళే కావాలని ఇలా చేశారు, వాళ్ళు ఎప్పుడు ఇలాగే చేస్తారు, అది ఇది అని చెప్పి ఒక 40,000 మంది అభిప్రాయపడ్డారు. అంటే కేవలం 22 నుంచి 23% మంది మాత్రమే వైసీపీ చెప్తున్న వెర్షన్ని నమ్ముతున్నారు. దాదాపుగా 40% మంది నమ్మట్లేదు. 40% మంది ఈ దాడిని అసలు నమ్మట్లేదు. వీళ్ళందరూ డ్రామా ప్లే చేస్తున్నారు, వీళ్ళు ఎప్పుడు ఇలాగే చేస్తారు, ఈవెన్ ఆ సొంత పార్టీ వాళ్ళు కూడా దాన్ని నమ్మట్లేదు అనమాట. అది డ్రామా, అది సింపతి కోసం, సానుభూతి కోసం ఆడుతున్న డ్రామా అని చెప్తున్నారు 40% మంది. 22% మంది ఏమో
నమ్ముతున్నారు. అవును కరెక్టే, టీడీపీ వాళ్ళే అలా చేశారు అని. మిగిలిన వాళ్ళే మాకు తెలియదు, మాకు సంబంధం లేదు అంటున్నారు. అలాగే మనం 1800 మంది, సుమారుగా 1828 మంది నాయకుల్ని కలిసాం. వివిధ పార్టీల నాయకులు, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి నాయకుల్ని 1828 మంది నాయకుల్ని మన టీం కలిశారు. వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నారు. వాళ్ళల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మేము నమ్మమనే చెప్పారు. అలాగే 171 మంది ఉద్యోగులు, ఎంప్లాయీస్ 171 మంది, వీళ్ళలో పోలీసులు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, అందరూ ఉన్నారు, యువత, మహిళలు అందరూ ఉన్నారు. సరే, ఇలా భిన్న వర్గాలను, వివిధ వర్గాలను మనం అడిగాం. చదువుకున్న వాళ్ళని, చదువుకోలేని వాళ్ళని, ఉద్యోగుల్ని, నిరుద్యోగుల్ని, మహిళల్ని అందరినీ అడిగాం. అడిగితే వాళ్ళ చెప్పిన అభిప్రాయం ఎలా ఉంది అంటే, వైసీపీ చెప్తున్న వెర్షన్ని కేవలం 22% మందే నమ్ముతున్నారు. దాడి టీడీపీ వాళ్ళు చేశారు అనేది 22% మందే నమ్ముతున్నారు. 40% మందికి పైగా అస్సలు నమ్మట్లేదు, కాక నమ్మట్లేదు. మిగిలిన వాళ్ళు మాకు తెలియదు, సంబంధం లేదు అన్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ఎంతవరకు నమ్ముతున్నారు, జనంలో నమ్మకం ఎలా ఉంది అనేది. థ్యాంక్ యూ.